దయచేసి ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ సంవత్సరాలుగా నీ గ్రామాన్ని పట్టుకొని ప్రజల్ని నమ్ముకొని ఇలా పనిచేసే కార్యకర్తలకు ఓట్లేని తప్ప ఈ పైసలను చూసి దావతులిచ్చని చూసి ఓటెత్తే ఆగమైపోయేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటికే పీక్ వచ్చింది. ఇవాళ మీరు చూస్తున్నారు, పాత సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు మేమే అప్పులపాలైనాం, మళ్ళీ మీరు అప్పులపాలు కావద్దని చెప్తున్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ల సర్పంచ్ నిలబడమన్నా లేకపోతే వార్డు మెంబర్ నిలబడమన్నా ఏడుస్తున్నారు బలవంత పెడితే. ఎందుకంటే మా పుస్తకాలు అమ్ముకోదలుచుకోలేదు మేము, మా ఇల్లు అమ్ముకోదలుచుకోలేదు మేము, మా భూమి అమ్ముకోదలుచుకోలేదు మేము అప్పులపాలు కాదలుచుకోలేదు మేము, మా కుటుంబం రోడ్ల మీద పడేదలుచుకోలేదని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇప్పటికే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీ స్థాయి వరకు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇట్లా పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ ముఖాలు కళ లేకుండా పోయింది. ఇది పెరిగింది, ఇది ఎక్కడొక్కడ విరగాలి. కాబట్టి ఆ విరగాల్సినటువంటి సందర్భంలో దాన్ని విరిచే బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది. దయచేసి ఈ పూటకు ఒక పూటకు వాడు దావత్ ఇస్తుందని చెప్పి, ఈ పూటకు వాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుందని చెప్పి మనం అదైతే రేపు 5 ఏళ్ళు మళ్ళీ నరకం అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి విజ్ఞులు మీరే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది మీరే, ఇవాళ మన బతుకులు బాగు చేసుకోవాల్సింది మీరే. కాబట్టి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి మీరు మీ బాధ్యతని ఎఫెక్ట్గా ఇవాళ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.